సద్గురు జ్యోతిషాలయం నుండి 2026 మే నెలలో వార ఫలాలు 8వ తారీఖు నుండి మొదలు పెడితే 14 మే వరకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనంటే, వేసవి ఎక్కువగా ఉంది. అగ్ని నక్షత్రం కూడా 4వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. ఎండ తాపడం చాలా తీవ్రంగా ఎలా ఉంది, ఎందుకంటే సూర్యుడు ఇంటికి కుజుడు వచ్చి స్థిరపడుతున్నాడు. మే 10వ తేదీ నుంచి కుజుడు మేషరాశిలో వచ్చి స్థిరపడతాడు. అలా స్థిరపడిన తర్వాత ఎండ చాలా తీవ్రంగా అవుతుంది. కత్తరి ఎండ ప్రారంభం అవుతుంది. కేతు భగవానుడు సింహరాశిలో ఉన్న కాలం అంటారు. ఈ గ్రహ సంయోగం 12 స్థానంలో ఉంది. ఈ సమయంలో చంద్రుడు అనురాధ నక్షత్రంలో తన ప్రయాణాన్ని ప్రారంభించి ధనిష్ట నక్షత్రంలో ముగిస్తాడు ఈ నెలంతా కూడా. ఇంకా జ్యోతిశాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 3వ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా, మే 8 2026 మే 14 2026 వరకు ఈ వారం మీకు ఎలా ఉంటుందంటే శుభాశుభ ఫలితాలు గమనించండి. స్పీడ్ కమ్యూనికేషన్స్, డిసిషన్స్ ఈ మూడు చాలా ఫాస్ట్ గా నిర్ణయాలు తీసుకోవడం, ఇవన్నీ కొంచెం స్లో చేయండి, కానీ మంచిదే. గ్రహస్థితులు బుధుడు మీ యొక్క రాశి అధిపతి బలంగా పనిచేస్తున్నాడు. గురువు మీకు అవకాశాలు చాలా ఇస్తున్నాడు. శని కొన్ని ఆలస్యాలు తీసుకొచ్చిన ఫాస్ట్ థింకింగ్, రైట్ డిసిషన్, బిగ్ గెయిన్. అదే ఈ వారం మీకు అద్భుతం. వ్యాపారంలో కమ్యూనికేషన్ ఆధారంగా ఆపర్చునిటీస్ వస్తున్నాయి. ఇంటర్వ్యూస్, మీటింగ్స్, డీల్స్ ఫేవర్ గా ఉంటే ఉద్యోగస్తులకి ఉద్యోగం రోల్ చేంజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. మీ మాటకే మీ ఆపర్చునిటీ తెచ్చిపెడుతుంది. ఆర్థిక స్థితి అన్ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్, సైడ్ ఇన్కమ్, ఎక్స్ట్రా ఇన్కమ్, సోర్స్ ఇన్కమ్, మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్. గెట్ రెడీ, మీరు వాళ్ళు నింపేసుకోవాలి. అలా వస్తాయి, కానీ ప్రయత్నం చేస్తేనే, గాలి కూర్చుంటే కాదు. ఓకే. కుటుంబ సభ్యుల మధ్యలో మీకు అద్భుతమైనటువంటి చిన్న చిన్న పెద్ద మాట పట్టింపులు ఉంటాయి. అవన్నీ కూడా ఇది చేసుకోండి. రాజకీయంగా నెట్వర్కింగ్ స్ట్రాంగ్ అవుతుంది. మీ ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది. వ్యవసాయదారునికి కొత్త పద్ధతులు ప్రయత్నిస్తే మంచిది. మోడర్న్ టెక్నాలజీస్ ను ఉపయోగించుకోండి. కోర్టు కేసులు, ఆర్గ్యుమెంట్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి. ఎండ్ ఆఫ్ ద వీక్ మీకు ఖచ్చితంగా శుభవార్త వింటారు. చాలా అద్భుతంగా ఉంటుంది. షేర్ మార్కెట్ షార్ట్ టైం గెయిన్స్ ఖచ్చితంగా వద్దు. లాంగ్ టైం ప్లాన్ చేసుకోండి. క్విక్ ఎంట్రీ, ఎగ్జిట్ స్ట్రాటజీ అవసరం మీకు. విద్యార్థులకి క్విక్ లెర్నింగ్ అబిలిటీ పెరుగుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మంచి మార్క్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్మార్ట్ వర్క్ చేస్తే టాప్ రిజల్ట్ మీకే విద్యార్థులారా. ఆరోగ్యం పట్ల స్ట్రెస్ వచ్చే అవకాశాలు బాగున్నాయి. స్లీప్ కొంచెం తగ్గుతుంది, అది జాగ్రత్త పడండి. ఆ పెద్దల యొక్క ఆశీర్వాదం మాత్రం మీకు ముఖ్యం. బుధవారం నాడు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. ఏదైనా విష్ణు ఆలయానికి లేదా గణపతి ఆలయానికి వెళ్ళండి. పచ్చని దుస్తులు, గ్రీన్ అండ్ ఎల్లో ఇవన్నీ కూడా ధరించండి. మంచి పెసర్లు దానం చేయండి. ఆవులకి ఆకుకూరలు పెట్టండి. ఓం బుధాయ నమః అనే ఒక మంత్రాన్ని ఎప్పుడు ప్రార్థన చేయండి. ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని కూడా చేయండి. ఓవరాల్ మీ మాట, మైండ్, మూవ్ ఈ మూడు కంట్రోల్ గా ఉంటే విజయం మీదే. విజయోస్తు. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి. లేదా గురుగారు మీ ద్వారానే మేము జాతకం తెలుసుకోవాలనుకుంటున్నామనంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా యొక్క డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి వాట్సాప్ చేయండి, కాల్ చేయండి. మీ అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోండి. విజయోస్తు. జ్యోతిష్ శాస్త్రం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క ఇష్టదేవాన్ని కులదేవాన్ని నమ్మండి. విజయోస్తు. చంద్రమౌళి వెంకటేష్ శర్మ. శ్రీ నమః. సద్గురు జ్యోతిషాలయం నుండి ఒక అద్భుతమైనటువంటి ఒక సబ్జెక్ట్ తో మీకు ముందుకు వచ్చాము. రానున్న జూన్ 2వ తారీఖున గురు పెయర్చి అంటారు, అంటే గురు అతిసారం. గురు ఎప్పుడైతే స్థానం మారుతాడో వాళ్ళ జీవితాలే మారుతాయి అంటారు. అలాంటి అద్భుతమైనటువంటి ఒక మహా అద్భుతం 2026 జూన్ 2వ తారీఖున గురువు మిథున రాశి నుంచి కర్కాటక రాశికి రాబోతున్నారు. ఈ రోజుని పండుగలాగా జరుపుకోవాల్సినటువంటి ఒక సమయం. అందరూ ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఫలితాలు కలిగే ఒక అద్భుతమైనటువంటి నిజం అన్నమాట ఈ యొక్క అతిసారం. కారణం ఏమంటే ఈ సంవత్సరం గురువే కర్కాటక రాశిని శాసించేవారుగాను ఉచ్చ స్థితిని పొందుతున్నారు కర్కాటక రాశిలో. సరే, ఉచ్చ స్థితి పొందినటువంటి గురువు ఏం చేస్తాడు?
సాధారణంగానే గురువు వచ్చాడంటే, గురుబలం వచ్చిందంటే మంచి జరుగుతుందని ఒక పేరుంది. ఇక ప్రత్యేకించి ఉచ్చ స్థితి పొందినటువంటి గురువు ఏం చేస్తాడు? అందులోను గురు భగవానుడికి చాలా ఇష్టమైనటువంటి ఇల్లు కర్కాటక రాశి. అందుకే గురు చంద్ర యోగం. చంద్రుని యొక్క ఇల్లు గురు చంద్ర యోగం ఏర్పడబోతుంది. ఈ సంవత్సరంలో ఎన్నో యోగాలు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. గెట్ రెడీ. ప్రతి రాశిలోనూ గురు భగవానుడు ఆయన చక్రం తిప్పబోతున్నాడు. గెట్ రెడీ. రాశి ప్రకారం ఎవరు పాప ఫలితాల నుంచి బయటపడబోతున్నారు, ఎవరు యోగాన్ని పొందబోతున్నారంటే, వివాహం కాని వారికి వివాహం, పిల్లలు లేని వారికి పిల్లలు. గురు పేర్చండి మన ఇంట్లో జరిగే ఒక పెద్ద శుభకార్యం లాంటిది అనమాట. 12 రాసుల వారంతా ఈ గురు పేర్చలో ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి సమయం. గురు పేర్చి అనేది గురు అతిసారం స్థానం మారే యొక్క అద్భుతమైనటువంటిది. 12 రాసుల వారంతా కూడా ఈ జ్యోతిష్ శాస్త్రంలో గురుబలం ఎప్పుడు వస్తుందయ్యా, మా అమ్మాయికి పెళ్లి చేయాలి, గురుబలం ఎప్పుడు వస్తుందండి, మా కుటుంబంలో సంతాన యోగం కావాలి, గురుబలం ఎప్పుడు వస్తుందండి, వ్యాపార ఉద్యోగం బాగుండాలి అని అడుగుతూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా జ్యోతిష్ శాస్త్రంని. వచ్చేసింది ఆ సమయం. అదే ప్రశ్న అందరికి ఎప్పుడు వస్తుంది ప్రశ్న ఉంది. గురు కటాక్షం ఉంటేనే పెళ్లి, సంతానం, ఇంట్లో జరిగే అన్ని శుభ కార్యక్రమాలు జరుగుతాయి. గురు భగవానుడు ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరం ఒక రాశిలో ఒక సంవత్సరాన్ని గడుపుతాడు. ఒక్క సంవత్సర కాలం గడుపుతాడు ఒక్కొక్క రాశిలోనూ. గురు భగవానుడు ఈ సంవత్సరం మిథున రాశి నుండి కర్కాటక రాశికి జూన్ 2వ తారీఖున వచ్చి ఒక సంవత్సర కాలం అక్కడే ఉండి ఉచ్చ స్థితిని పొందుతాడు. ఎప్పుడు 3 దివ్య దృష్టిలు ఉంటాయి. ఎప్పుడు కూడా గురువుకి 3 దివ్య దృష్టిలు ఉంటాయి. గురు విషయానికి వస్తే ప్రత్యేకంగా చెప్పాలంటే మకర యాళి, కర్కాటక యాళి అని అంటారు. ఈ మకర యాళి అంటే వేదాలను దాచిపెట్టినటువంటి స్థలం అని కూడా అర్థం. హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు ఏం చేశాడంటే వేదాలను తీసుకెళ్లి భూమిని కూడా తీసుకెళ్లి భూమాతను దాచిపెట్టేశాడు. పురాణంలో చెప్పబడుతుంది మకరయాళిలో. ఆ వేదాలను దాచిన స్థలాన్ని మకరయాళి అని, వేదాలను వెలుగులోకి తీసుకొచ్చినటువంటి దాన్ని కర్కాటక యాళి అంటారు. అదే కర్కాటక రాశి. అందులోనే గురు భగవానుడు ఇప్పుడు రాబోతున్నాడు. అంటే ఏదైతే నష్టం ఉందో దాన్ని బయటికి తీసుకొచ్చేది ఎవరైనా ఉన్నారంటే అది కర్కాటక రాశి. ఆ కర్కాటక రాశిలోనే గురు భగవానుడు రాబోతున్నాడు. అలాంటి కర్కాటక రాశి గురువు ఉచ్చస్థితి పొందినప్పుడు ఏమవుతుందంటే, జ్యోతిష్ శాస్త్రంలో ఉచ్చస్థితి పొందడం కూడా ఇదే మొదటిసారి కర్కాటకంలో. అది చంద్రుని ఇల్లు. దాన్ని గురు చంద్ర యోగం కూడా అంటారు. దీంట్లో 5వ దృష్టి వృశ్చిక రాశిని చూస్తున్నాడు. ఇక్కడ చెప్తున్నాను మళ్ళీ, నా హృదయంలో ఎడమ వైపు ఉన్నటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, దిస్ ఈస్ ఫార్ యూ. 5లో గురువు వచ్చాడంటే ఇంకా యోగమే. యోగం అంటే యోగమే. ఇదేంది గురుగారు మీరేమో వృశ్చిక రాశికి చాలా బాగుంది అంటారు, మరి మాకేం కనబడట్లేదు. ప్రయత్నం చేయండి. జూన్ 2 తర్వాత చూడండి. పట్టిందల్లా బంగారం. జాక్పాట్ జాక్పాట్. ఈ ప్రపంచంలో ఎవరన్నా వృశ్చిక రాశి వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు నా దగ్గర జాతకం చెప్పించుకోవాలి. అంత యోగం జరగబోతుంది. 5లో గురువు మీ జీవితంలో ఒకే ఒక్కసారి వస్తున్నాడు. ఇక్కడ ఆయనకు 3 చూపులు ఉన్నాయి. 5, 7, 9. 5వది యోగ దృష్టి, 7వది కళత్ర దృష్టి, 9వది భాగ్య దృష్టి అంటారు. ఇప్పుడు గురువు 5వ స్థానంలో వృశ్చిక రాశిని చూడగా అది కుజుని రాశి కాబట్టి కుజునిపై గురువు దృష్టి పడినప్పుడు దానికి గురుమంగళ యోగం. వృశ్చిక రాశికి ఏమొస్తుంది? గురుమంగళ యోగం అనే ఒక యోగం కూడా రాబోతుంది. ఓకే. ఈ సంవత్సరం ఆశ్వీజ మాసంలో కుజుడు కర్కాటకంలో నీచ స్థితిని పొందుతున్నాడు. కుజుడు నీచ స్థితిని పొందినప్పుడు ఉచ్చ స్థితిలో ఉన్న గురువు అక్కడే ఉంటాడు కాబట్టి ఇద్దరి కలయిక వల్ల నీచ భంగ రాజ యోగం అవుతుంది. ఇది ఈ సంవత్సరంలోనే జరుగుతుంది.